హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభికో ప్రణామ్. మీరు చూస్తున్నారు మామ్స్ వాయిస్ ఛానల్. ఈరోజు మనం అజ్జరం వెళ్ళబోతున్నామండి. సో ఈ అజ్జరంని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మనకి ఇత్తడికి బాగా ఫేమస్ అండి. సో ఇది ఒక స్మాల్ విలేజ్, బట్ ఇత్తడికి మాత్రం పెట్టిన పేరు అది ఇత్తడికి పుట్టినిల్లు అనే చెప్పచ్చు. అంత బాగున్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయండి. ఎటు వెళ్ళాలో వే చూపిస్తున్నానండి. ఇక్కడ రైతు భరోసా కేంద్రం అలానే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయండి. దానికి ఆపోజిట్ స్ట్రీట్లో నేను స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి బోల్డ్ అండ్ షాప్స్ అండి. ప్రతి స్ట్రీట్కి చాలా షాప్స్ ఉన్నాయండి. సో మనం ఏ షాప్కి వెళ్ళాలో తెలీదు, అంతలా ఇత్తడి సామాన్లు అనేవి చాలా బాగున్నాయండి. ఇత్తడి ఐటమ్స్ బోల్డ్ అన్ని వెరైటీస్లో మనకి లభిస్తున్నాయండి. సో ఇక్కడి నుంచి మనకి హోల్సమ్గా డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరుగుతుందండి. అండ్ అక్కడే మనకి ఇత్తడివి ప్రిపేర్ చేస్తున్నారు, అవి కూడా నేను కొన్ని చూశానండి. అక్కడే ఇత్తడివి వర్క్ చేసి తయారు చేయడం అనేది కూడా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ షాప్స్ అన్నీ ఒక రౌండ్ వేసేసాక ఫైనల్గా నేను భాస్కర్ రెడ్డి అనే ఒక షాప్లోకి వెళ్ళానండి. నేను గిఫ్ట్ ఆర్టికల్స్ ఎలా ఉంటాయో చూద్దాము అంటే నేను పర్చేస్ చేయడానికని గిఫ్ట్ ఆర్టికల్స్ కోసమని వెళ్ళానండి. సో అక్కడ నాకు బోల్డ్ అన్ని వెరైటీస్ కనపడ్డాయండి. అవి కూడా ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్లో గిఫ్ట్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయండి. మనకి వెయిట్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది, బట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. నేను కొన్ని ఐటమ్స్ని అంటే మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు దాని వెయిట్ చూసి మనకి కాస్ట్ చెప్తున్నారు. నాకు తెలిసి మినిమం 250, 350 నుంచి కూడా స్టార్ట్ అయిన గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. అండ్ అలానే పూజ సామాగ్రి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనకి ఏకహారతులు కానీ లేకపోతే హారతి ఇచ్చేవి కానీ, గంటలు కానీ, కుందులు కానీ, పెద్దవి కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ 3 డియా స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక పీస్ 450 రూపీస్ పడుతుందండి.
అలానే ఇంట్లో వాడుకునే కుక్వేర్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకి చిన్న సైజ్ నుంచి మనకి కావాల్సిన సైజ్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్ కూడా ఉంది, ఇడ్లీ మేకర్ ఉంది, అలానే బాండీస్ ఉన్నాయి. అంటే లైక్ నాన్ స్టిక్ బాండీస్ ఎంత పెద్దగా మనకి అవైలబుల్లో ఉంటున్నాయో అలానే ఇత్తడిలో కూడా అవైలబుల్లో ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చాయి అవి. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయండి. అంటే మనకి యూజబుల్, అలానే మనం వాష్ చేసుకోవడానికి కూడా మనకి యూస్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటాయి కదండి చిన్న ఐటమ్స్ అయితే. సో చాలా అంటే చాలా బాగున్నాయి. మనం చిన్న ఐటమ్స్ అయితే కొంచెం మెయింటైన్ చేయడం కూడా మనకి కొంచెం ఈజీ అవుతుంది. సో ఇవండి, ఇలానే చాలా ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక నేనంటే ఒక షాప్కే చూపించగలిగాను, కానీ ప్రతి షాప్లో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మనకి చాలానే అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారి వీలైతే విజిట్ చేయండి.